ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క జీవితం 2025 చివరిలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి. అయితే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే 2025 చివరిలో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని చెప్పుకోవాలి. జీవితంలో ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు విశ్వాసంగా కూడా ఉంటారు. ఎందుకంటే మీ పేరులోని మొదటి అక్షరం మీరు ఎలాంటి వారో చెబుతుంది. న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క నాయకత్వ లక్షణాలే వీరికి జీవితంలో కొన్ని సందర్భాల్లో చెడును కలిగిస్తాయని చెప్పుకోవాలి. చూడటానికి న్యాచురల్ గా కనిపిస్తారు, రొమాంటిక్ గా కనిపిస్తారు. ఈ వ్యక్తులు అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు విశ్వసనీయతకు మారుపేరనే చెప్పుకోవాలి. వీరిని ఎవరైనా సరే ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే చర్యల ద్వారా ప్రేమను పంచి పెడతారు. సుఖ దుఃఖాల్లో తమ ప్రియమైన వారి పక్షాన అండగా ఉంటారు. తమ భావాలను అందరితో పంచుకోరు. ఈ అలవాటు వల్ల వీరు కొన్నిసార్లు డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు. అలాగే ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. కష్టతరమైన పోరాటం ద్వారానే వీరు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరినీ మోసం చేయరు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యత వీరికి బాగా తెలుసు. దాని ద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా ఉంటారు. రాజకీయ నాయకులుగా కూడా మారుతారు. వారు పేరు, డబ్బు రెండింటినీ కూడా సంపాదిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయటానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వీరు నిజాయితీకి మారుపేరు. అందుకే ఎప్పుడూ తమ మిత్రులను విడిచిపెట్టరు. ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఆకర్షణీయంగా కూడా ఉంటారు. కోపం వస్తే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు. తమ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది వీరిలో ఉండేటటువంటి ఒక వీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకే వీరిని అర్థం చేసుకోవటం ఇతరులకు కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం చివరిలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఒక విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి ఏ విజయం కోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఎటువంటి విజయం కోసం ఎన్నో రోజులుగా తపన పడుతున్నారో, ఎన్నోసార్లు ప్రయత్నం చేశారో అటువంటి ఫలితం ఈ సమయంలో అంటే 2025వ సంవత్సరం చివరిలో మీకు దక్కబోతుంది. అంటే దాదాపుగా 2025వ సంవత్సరం అర్ధ భాగమైతే పూర్తయిపోయింది. కానీ చివరిలో మాత్రం వీరికి విజయకేతనం ఎగురవేసే అవకాశాలు రాబోతున్నాయి. అంటే చాలా కాలంగా కాలం కలిసి రావటం లేదని మీరు మాతరపడుతున్నట్లయితే 2025వ సంవత్సరం చివరిలో మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. చాలా వరకు మీరు మొదలుపెట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఏవైనా పనులు మొదలు పెట్టారు, అవి పూర్తి కావటం లేదు. వాటిని పూర్తి చేయటంలో అనేకసార్లు ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు. అటువంటి వ్యక్తులకి సంవత్సరం చివరిలో మీకు ప్రయత్నాలు ఫలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకి 2025వ సంవత్సరం చివరిలో నూతన అవకాశాలు కూడా వస్తాయి. అంటే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా, నూతన వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా, అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఈ సంవత్సరం చివరిలో ఆ అవకాశం కూడా దక్కబోతుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం మీరు వెళ్లాలనుకుంటున్నారా, లేదా ఉద్యోగం చేస్తూ అక్కడ స్థిరపడాలి అనుకుంటున్నారా? మీరు అనుకున్న లక్ష్యాలు రీచ్ అయ్యే అవకాశాలు 2025వ సంవత్సరం చివరిలో మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం చివరిలో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా పూర్తి చేస్తారు. ఇదివరకేదైనా పని మొదలు పెడితే చాలా ఆలస్యం జరిగేది. ఆ పని మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ యొక్క సంవత్సరం చివరిలో మీరు పనులు మొదలు పెడతారు. ఆ పనులను తొందరగా కంప్లీట్ కూడా చేయగలుగుతారు. ఆ పనుల్లో విజయాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూరుతుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం చివరిలో మీరు ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పనిలో విజయకేతనం ఎగురవేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం చివరిలో
ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలైతే ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నమైతే కొంతమంది వ్యక్తులు చేస్తారు. మీపైన చాలా రోజులుగా కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీపైన ఒక నింద వేసే అవకాశాలు, ఒక ఆరోపణ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే వారికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు, ఎటువంటి పొరపాటు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సంవత్సరం చివరిలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కొన్ని సత్కార్యాలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు ఎక్కువగా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే కూడా ఆ యొక్క మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోతాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చాలా కాలంగా కుటుంబ సభ్యులతో సఖ్యత లేక మీరు ఆధారపడుతున్నట్లయితే వారితో సఖ్యత ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను క్లియర్ చేసుకుంటారు. అలాగే ఏవైనా ప్రాపర్టీస్ గొడవలు, ప్రాపర్టీస్ వివాదాల్లో చిక్కుకొని ఉండటం, అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ని ఎవరైనా కబ్జా చేయటం, అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి అనుకూల ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టి లాభాలు రావటం లేదని మదన పడుతున్నట్లయితే సంవత్సరం చివరి వరకు వ్యాపారం పుంజుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం చివరిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించాలని ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు నూతన వ్యక్తులను కూడా పరిచయం చేసుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే సంవత్సరం చివరిలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఆదాయ మార్గం కూడా దొరుకుతుంది. అలాగే ఎవరైనా సరే వివాహ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఒక సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చి పెళ్లికి సిద్ధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవివాహితుల జీవితంలో వివాహ కళ అనేది కనిపిస్తుంది. 2025వ సంవత్సరం చివరిలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ వల్ల కావచ్చు, బంధువులతో గొడవ వల్ల కావచ్చు, మానసికంగా కృంగిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కొన్ని అంశాల్లో మీరు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అలాగే లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. అలాగే మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్ లో ఒక ప్రాపర్టీ లభించే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2025వ సంవత్సరం చివరిలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. గోమాతను ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.